ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ సంఘాల జేఏసీ ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. అయితే ఈ ప్రకటన ద్వారా ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులకు కొంత ఊరటనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క ప్రకటనకి ముందు జేఏసీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధమైనటువంటి హామీ చేసింది? ఏ విధమైనటువంటి హామీ ఇచ్చింది? సో, ఆ హామీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఏ విధమైనటువంటి ఊరట కలుగుతుందన్నది ఒకసారి మనం ఇక్కడ గమనిస్తే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. సత్వరమే 12వ పీఆర్సీ ఇవ్వడానికి అంగీకరించింది. ఉద్యోగ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ బండి శ్రీనివాసరావు వెల్లడి. సో, ఇక్కడ కొంత ఊరటని ఎందుకంటున్నామంటే 12వ పీఆర్సీ ఇవ్వడానికి ప్రభుత్వం రాతపూర్వకమైనటువంటి అంగీకారాన్ని తెలిపిందన్నటువంటిది మెయిన్ పాయింట్. అయితే దీని ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతున్నాయి అన్నటువంటిది ఒకసారి మనం గమనిస్తే తమకు రావాల్సిన ఆర్థికేతర ప్రయోజనాలు నెరవేర్చేందుకు ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఈ నెల 27న ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ తలపెట్టినటువంటి బీఆర్టీఎస్ మహా ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. విజయవాడ ఏపీ ఎన్జీఓ హోంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు సత్వరమే 12వ పీఆర్సీ ప్రయోజనాలు కల్పించేలా పీఆర్సీ కమిషన్ నేరుగా వేగంగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, కాబట్టి మధ్యంతర భృతి అవసరం లేదని ప్రభుత్వం చెప్పిందని తెలిపారు. ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తము ఆసుపత్రులకు చెల్లించాల్సిన 70 కోట్లు, అంతేకాకుండా సిపిఎస్ ఉద్యోగులకు టీఏడిఏల నిమిత్తము చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్లను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రుల బృందం స్పష్టం చేసినట్లుగా ఆయన చెప్పినట్టు మనకు అందుతున్నటువంటి వార్త. అయితే ఇంకొకటి పెన్షనర్ల డిమాండ్‌లో ప్రధానమైన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో మార్పులకు చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు కూడా తెలిపారు. సో, కాంట్రాక్ట్ ఉద్యోగులని రెగ్యులర్ చేసే ప్రాసెస్‌లో ఉన్నటువంటి కొన్ని అవాంతరాలను కూడా అధిగమించి వారికి న్యాయం చేసేందుకు కూడా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని తమకిచ్చినటువంటి ఒప్పంద పత్రంలో పేర్కొన్నట్లు వివరించారు. అంతేకాకుండా ఇక్కడ 3 పాయింట్లు చూసాం. ఒకటొచ్చేసి 12 పీఆర్సీ రిలీజ్ చేయడము. రెండవదొచ్చేసి ఉద్యోగుల నిమిత్తము ఏర్పాటు చేసినటువంటి ఉద్యోగుల వైద్య ఖర్చుల నిమిత్తం ఏర్పాటు చేసినటువంటి అమౌంట్‌లో నుంచి 70 కోట్లు రిలీజ్ చేయడము. అంతేకాకుండా సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సినటువంటి టీఏడిఏ దాంట్లో చెల్లించాల్సిన మొత్తంలో 100 కోట్లను రిలీజ్ చేయడము. తర్వాత పెన్షనర్ల డిమాండ్స్‌లో మొదటగా ఉంటున్నటువంటి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌లో దానికి మార్పులు చేయడానికి అంగీకరించడము. తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్‌ని రెగ్యులరైజ్ చేసేటువంటి ప్రాసెస్‌లో వచ్చేటువంటి ఇబ్బందులను సాల్వ్ చేయడానికి కూడా అంగీకరించింది. సో, తర్వాత ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు 30% జీతం పెంపు కూడా తమ ఒప్పందంలో ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు కోరిన డిమాండ్లలో కొన్నింటిని సాధించుకున్నామని తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం రాతపూర్వకంగా చేసుకున్న ఒప్పందం ప్రకారము డిమాండ్లను మార్చి నెలాఖరు నాటికి పూర్తిగా నెరవేరుస్తుందనే ఆశాభావంతో తమ ఆందోళనను తాత్కాలికంగా విరమిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికీ తమ ఉద్యోగులను బెదిరించడాన్ని ఖండిస్తూ ఈ నెల 27న జిల్లాలో ఏపీ ఎన్జీఓ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నిరసన తెలుపుతారని చెప్పారు. ఈ సమావేశంలో జేఏసీ కార్యదర్శి కేవి శివారెడ్డి, జేఏసీలోని వివిధ సంఘాలకు చెందినటువంటి నాయకులు పాల్గొన్నారు. సో, ఇది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకి కొంత ఊరటనే చెప్పాలి. అయితే ప్రొవైడెడ్ 12వ తేదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు రిలీజ్ చేస్తే కొంత మేర ఉద్యోగులకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో, ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.